నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ అనాథుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తిన లక్ష్మణ్ శేఖర్ ఆధ్వర్యంలో స్థానిక వెన్నెలకంటి రాఘవయ్య భవన్ నుండి భారీ ర్యాలీగా బయలుదేరి టౌన్ హాల్ నందు అనాథులకు చట్టాలపై అవగాహన రావాల్సిన హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు అనధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు నగరం మేయర్ శ్రవంతి జయవర్ధన్, ఆంధ్రప్రదేశ్ అనాథి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుడుముల రామచంద్రరావు, మాకాని వెంకటేశ్వర్లు, చౌటూరి సీనయ్య, తలపల ప్రభాకర్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొని అనాథుల హక్కులపై అవగాహన నిర్వహించారు. జిల్లా మెయిన్ కేటర్ అంతా విక్రమ్ దగ్గర రావాలి. బత్తిన సురేష్, ఏకుల లక్ష్మి, ఏకుల సుబ్రహ్మణ్యం, చౌటూరు సీనయ్య, ఇండ్ల రవి, మేకల సులోచన, బాపట్ల సత్యవద్దమ్మ, మెయిన్ కేటర్ అంతా ముందుకు రావాలి. సుబ్రహ్మణ్యం జోహార్ వెన్నెలకంటి రాఘవయ్య గారు, జోహార్ వెన్నెలకంటి రాఘవయ్య గారు. సాధిస్తాం వెన్నెలకంటి రాఘవయ్య గారి ఆశయాలను, సాధిస్తాం వెన్నెలకంటి రాఘవయ్య గారి ఆశయాలను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలు. రామచంద్రయ్య, ఆంధ్రప్రదేశ్ అనాథుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు మేము తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం 76 సంవత్సరాలు వచ్చినప్పటికీ స్వాతంత్ర భారతదేశంలో అనాథులు ఇప్పటికీ ఎక్కడేసిన గొంగలు ఎక్కడలాగే ఉండిపోయి ఉన్నారు. మరి ఇది ఎందువల్ల? ప్రభుత్వాలు లోపమా, లేకుంటే మా అనాథుల యొక్క అవగాహన లోపమా? దానికోసంగానే నెల్లూరు జిల్లా కమిటీ వారు ఒక అడుగు ముందుకు వేసి అనాథులు అవగాహన సదస్సు అని, చట్టాలు రాజకీయాల మీద అనాథులకి అవగాహన వచ్చినప్పుడే ప్రశ్నించే తత్వం వస్తుందని అధికారులను కానివ్వండి, రాజకీయ నాయకులను కానివ్వండి, ప్రశ్నించే తత్వం వస్తుందనేటువంటి ముందాలోచనతో మరి జిల్లా అధ్యక్షులు బిఎల్ శేఖర్ గారి ఆధ్వర్యంలో మరి కమిటీని ఈరోజు ఇక్కడ మరి అనాథులతో సమావేశం నిర్వహించడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క డిమాండ్ అనాథులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి, చట్టసభలలో స్థానాన్ని కల్పించాలి. ఇది మా యొక్క ప్రథమ డిమాండు. రెండవది, ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు మంజూరు చేయాలనేది మూడో రకం డిమాండు. తర్వాత మత్స్యకార సొసైటీని ఏర్పాటు చేసి, అనాథులు చేపలు పట్టుకునేది ప్రధాన వృత్తి కాబట్టి మత్స్యకార సొసైటీని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా చెరువుల్ని అనాథులకి హ్యాండ్ ఓవర్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. పేరు బత్తిన లక్ష్మణ్ శేఖర్, ఆంధ్రప్రదేశ్ అనాథ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పనిచేస్తున్నాం. స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళైనా అనాథుల బతుకులు, గిరిజన బతుకులు ఎన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు మారినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే మన చందంగా ఉన్నాయనేది మా ఉద్దేశం. అయితే ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ఇళ్ల వద్దకు చేరుతున్నా కూడా వాటిని కూడా అందుకోలేని దుస్థితిలో అనాథులు ఉండాలనేది మా ఉద్దేశం. వీటికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అవగాహన లోపం, చదువు లేకుండా పోవడం, ఆధార్ కార్డులు లేకుండా పోవడం, ఇప్పటికి కూడా గ్రామాల్లో నివసించకుండా మైగ్రేషన్, వీటన్నిటి వల్ల ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా నక్కకి అందని ద్రాక్షలా ఉన్నాయి కానీ వాటిని పొందలేకపోతున్నారని చెప్పేసి మా ఉద్దేశం. అందుకనే గత 2 నెలల నుంచి దాదాపు 8 కాన్స్టిట్యున్సీల్లో పాదయాత్రలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిపి అనేక సమస్యలు స్టడీ చేసి వాటినన్నిటిని కూడా మనం తీర్చాలంటే ముందుగా మన అనాథులకు చైతన్యం కలగాలి. ఏ ఆఫీసులో పోతే ఏం జరుగుతుంది, ఎంఆర్ ఆఫీసులో ఏం జరుగుతుంది, పోలీస్ స్టేషన్లో ఏం పని జరుగుతుంది, ఎంపీడీ ఆఫీసులో ఏం జరుగుతుంది, జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఏం జరుగుతాయి, సచివాలయంలో ఏం జరుగుతాయి అనే విషయాలన్నీ కూడా క్రోడీకరించి మా వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళని చైతన్యవంతులు చేయాలనే ఉద్దేశంతో ఈ సభ ఏర్పాటు చేయడం అయింది. ఈ సభకి అందరూ కోఆపరేట్ చేశారు, చాలా సక్సెస్ అయింది. అందుకనే ఆంధ్రప్రదేశ్ అనాథ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కమిటీ తరఫున వాళ్ళందరికీ కూడా
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.